బ్యాలెన్స్ లేకపోతే వోడాఫోన్ కాల్ మీ బ్యాక్. ధర్మసందేహాల కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మధు గారు, ఇప్పుడు మనం వినాయకుడు చేసే 21 పత్రాలలో ఒకటి గరికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. గరికి పూజ చేస్తే వినాయకుడు చాలా సంతృప్తి పడతారని అంటారు. సో గరికి పూజ చేయడంలో విశిష్టత ఏంటి, దానిలో ఉన్న ఆరోగ్య సూత్రాలు ఏంటి ఉన్నాయంటారు? అదేవిధంగా ఆధ్యాత్మిక సూత్రాలు ఏమైనా ఉన్నాయంటారా? మీరు ప్రకృతి తర్వాత వినాయకుడు అంతా ఒకటని చెప్తున్నారు కాబట్టి ఎటువంటి ఏమైనా స్థితులు ఉంటే మీ యొక్క దీంతో చెప్పండి మేడం. గరిక నిత్యము ప్రతినిత్యము గరిక వినాయకుడికి అర్పించటము చాలా చాలా శ్రేష్టము, విశేషమైన ఫలితాలు మనం చూస్తూ ఉంటాము. మనకి చాలా విరివిగా కూడా దొరుకుతూ ఉంటుందండి ఈ గరిక అన్నది. సో మనం గుర్తించటం కూడా చాలా సులభం. ఇది గరిక వైద్యపరంగా మనం గరికను చూస్తే కనుక అది రక్తస్రావం, ఇప్పుడు మనం చలికాలంలో నాసికం నుంచి రక్తం స్రవిస్తూ ఉంటుంది ఏం చేయకుండానే. అలాగే గాయాలు అయినప్పుడు రక్తస్రావం, ఇంటర్నల్ గా మన శరీరం లోపల కూడా కొన్ని సందర్భాల్లో రక్తం స్రవించడం అవుతూ ఉంటుంది, బ్లీడింగ్ అని. సో దాన్ని అతి సులభంగా చాలా విశేషంగా అది అరికట్టగలదు అనమాట. ఆ గుణం కేవలం ఈ గరికకి మాత్రమే ఉంది, వైద్యపరంగా అట్లాంటి సేవను అందిస్తూ ఉంది. అలాగే ఇంకా ఇది నిత్యం ఆయనకి అర్పిస్తూ ఉంటే ఆయన కూడా మనని మంచి స్థితికి తీసుకెళ్లే అనుగ్రహిస్తూ ఉంటారు అనమాట గరిక కూడా. ఇప్పుడు గరిక అనేది స్వామివారికి చాలా ఇష్టం అని చెప్తుంటారు కదా, సో అది ప్రత్యేకం గరిక పూజ చేస్తే ఏదైనా సాధించగలచ్చు వినాయకుడి ద్వారా అంటుంటారు. సో ఇటువంటి గరిక పూజకిను వినాయకుడికి ఉన్న సంబంధం ఏమిటి, అటువంటి ఈ పూజని ఆధ్యాత్మికంగా ఉన్న స్థితి ఏంటి కొంచెం వివరంగా చెప్పండి మేడం. గరిక ఈ జమదగ్ని మహామునిని కూడా మనకు సూచిస్తూ ఉంటుంది. అలాగే రాహుగ్రహానికి కూడా గరిక వాడతారు. సో మనకి జాతక పరంగా రాహుగ్రహాన్ని నుంచి వచ్చే దోషాలన్నిటినీ కూడా ఇది నివృత్తి చేస్తుంది. దానికి ఇనిషియేషన్, ఈయన విఘ్నాలు కలగకుండా అవిఘ్నంగా ఇవన్నీ సాగేలాగా సో ఆయన నుంచి రక్షణ కలిగించడానికి కూడా ఈయన అనుగ్రహం మనకి. రాహుగ్రహ దోషం ఉన్న వాళ్ళు ఎవరైనా గరిక పూజ చేస్తే వినాయకుడికి దానివల్ల గ్రహ దోష నివారణ జరుగుతుందని మీరు అంటారు. అంటే ఆ రకంగా కూడా మనకి అది ఆధ్యాత్మికంగా గరిక తోడ్పడుతుంటారు. అదేవిధంగా మనకి ఇక్కడ వినాయకుడికి తులసితో కూడా పూజ చేస్తుంటారు. తులసి పూజ చేస్తున్నప్పుడు అంటే తులసి యొక్క విశిష్టత ఏమిటంటారు? సో ఇది మళ్ళీ ఆరోగ్యపరమైన అంశం ఏంటి అని కొంచెం వివరంగా చెప్పండి మేడం. ఈ తులసి అన్నది నిత్యం మనం అందరి ఒడ్లలో చూస్తూ ఉంటాము. సో తులసి మనకి నిత్యం వాడకూడదు గణేశునికి. ఓన్లీ వినాయక చవితి రోజు మాత్రమే ఆయనకి సమర్పించాలి. మరి ఏ ఇతర రోజు కూడా ఆయనకి అది కథ ఉంది, అది విశేషంగా ఇంకొక సందర్భంలో మనం చెప్పుకుందాము. అయితే వైద్యపరంగా మనకి తెలుసు తులసి యొక్క సుగుణాలు మనం నిత్యం చూస్తూ ఉంటాము. ఈ కఫము, జలుబు, దగ్గు, జ్వరము వీటన్నిటికీ రోజు ఉదయాన్నే కొన్ని తులసి ఆకులు మనం తీసుకుని నమిలితే అది ఇంకా మరే ఇతర మందులు తీసుకోక్కర్లేదు, అసలు రాకుండానే నివారిస్తూ ఉంటుంది అన్నమాట తులసి. సో దానిలో ఒక వేడి ఉంటుంది. సో ఆ వేడి మన శరీరంలో పుట్టించి మనం నిత్యము తీర్థంలో చూస్తుంటాం. ఈ మంత్రోచ్చారణకి ఎటువంటి ఇది దోషాలు రాకుండా ఏమి అడ్డుపడకుండా అది కాపాడుతూ ఉంటుంది. అలానే మనం పుట్టిన దగ్గర నుంచి మరణం తర్వాత ఆ సమయంలో కూడా అది మనకి వెంట ఉంటుంది. సో ఆఖరి క్షణాల్లో ఆ తులసి తీర్థం పోస్తారు. సో ఈ లోకంలోనే కాకుండా ఉన్నత లోకాల్లో కూడా అది మన వెంట వస్తుంది అనమాట. ఆ మాట పలికినా గానీ, ఆ తీర్థం ఆ గొంతులో వెళ్ళినా గానీ, ఆ ప్రాణ ప్రయాణ స్థితిలో కూడా ఇప్పుడు మన చిన్నప్పటి నుంచి చేయబట్టుకుని ఎలా నడిపిస్తుందో ఆ తర్వాత కూడా ఉన్నత లోకాల్లో అది మనకి వెన్నంటి తీసుకువెళ్తూ ఉంటాం. అట్లాంటి విశిష్టత ఉన్న ఈ తులసి ఈ 21 పత్రాల్లో ఉంది. కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే మనం వినాయకుడికి అర్పించవచ్చు. ఈ మొక్కని ఆ 21 పత్రాలతో పాటు వినాయకుడి దేవాలయాల్లో దీన్ని వేసుకోవచ్చు.
మేడం మీరు పర్యావరణ రక్షణను ఒక పక్క అంటుంటాము, వినాయక చవితి నాడు ఏం చేస్తామంటే అన్ని రకాల చెట్లు మొక్కలు మీరు అన్నట్టుగా 21 రకాలుగా కాదు 200 రకాలుగా కట్ చేసేస్తారు అందరూ. కట్ చేసి అన్ని వినాయకుడికి పెట్టేయాలని చూస్తారు. పర్యావరణాన్ని నరుకుతారు ఒక రకంగా చెప్పాలంటే. వీటన్నిటి కోసం మామిడాకుల కోసం అని, అదేవిధంగా తులసి మొక్కల కోసం అని, మీరు వీటన్నిటి కోసం అని అన్ని చేసి అవన్నీ వినాయక చవితి నాడు పూజ చేసి తర్వాత అదంటే మీరు కలుషితం చేస్తూ మనకి ఇక్కడ ట్యాంక్ బండ్ ఉంది ఇలాంటి చోట్ల వేయడం, తర్వాత నీళ్ళలో వేయడం చేస్తుంటారు. సో ప్రకృతి పరంగా ఆలోచించిన, పర్యావరణ రక్షణ దృష్టిలో ఆలోచించిన, ఇది ఎంతవరకు ఆధ్యాత్మికంగా మనం చేసే ఈ పూజ వర్కౌట్ అవుతుంది? దానివల్ల ఈ ప్రకృతి పరంగా చూసుకుంటే ఉంటే మన పర్యావరణంలో కూడా మనకు కొన్ని ఇబ్బందులు జరుగుతాయి కాబట్టి దానికి మీరు ఎటువంటి సలహా ఇవ్వగలుగుతారు? వినాయక పూజ చేసుకుంటే ఏ విధంగా చేసుకోవాలి ఈ పద్ధతులతో, తర్వాత వీటిని ఏ విధంగా మనం తర్వాత నిర్యాణం చేయాలని కొంచెం వివరంగా చెప్పండి మేడం. వినాయకుడు మూలాధారం అంటే భూమి, భూతాల్లో కూడా భూమికి ప్రతీక. సో ఇప్పుడు పర్యావరణానికి అనుగుణంగా అంటే కేవలం మట్టి వినాయకుడే శ్రేష్టమైనది, మిగతా అన్ని కూడా తర్వాత స్థితులకు వస్తాయి. మట్టి అంటే భూతత్వం నుంచి. సో దాని తర్వాత నిమజ్జనం చేసినా కానీ మనం ఈ ఔషధీకృత పత్రాలతో కూడి మనం ఆ చెరువులో ఎప్పుడైతే నిమజ్జనం చేస్తామో అక్కడ ఉన్న దోషాలు కూడా పోయి సమస్త జీవజాలానికి కూడా ఈ ఔషధులు అందేలాగా మనం పర్యావరణం అలాగా మనం ఇప్పుడు రీసైకిల్ అన్న మాట ఎక్కువ వింటూ ఉంటాం అన్నమాట. సో పూడిక తీస్తూ ఉంటాం చెరువులో, మళ్ళీ దాన్ని పవిత్రం చేసి మళ్ళీ దానిలో కలుపుతూ ఉంటాం అనమాట. ఆ విధంగా అక్కడ ఎన్హాన్స్ చేస్తున్నాం అక్కడ ఉన్న పర్యావరణాన్ని. సో ఆ మట్టి, భూమి, మూలాధారం వీటన్నిటికి కూడా ఇది సంబంధం. ఇక్కడ మీరు చెప్పడం ఏంటంటే ఈ 21 రకాలైన పత్రాలతో ఎప్పుడైతే పూజ చేసిన పత్రాలను మళ్ళా మన నీళ్లలో కలిపినప్పుడు పర్యావరణాన్ని మళ్ళీ మనం రక్షిస్తున్నాం ఒక రకంగా అంటారు. అంటే కలుషితమైన పర్యావరణం మళ్ళీ మనం రక్షిస్తున్నాం. వీటి ద్వారా ఔషధ రూపేణ ఆ నీళ్లు కొంచెం పవిత్రమైన స్థితికి ఏర్పడే అవకాశం ఉంది మీరు అంటారు. దీనికి మేడం ఇలా అంటప్పుడు ఏంటంటే వినాయకుడు పూజ చేసినప్పుడు మట్టితో కూడా మన వాళ్ళు చేస్తుంటారు, తర్వాత రంగులు ఇవన్నీ కలిపి చేస్తుంటారు. సో వీలైనంత వరకు మట్టితో చేయమని మనం అందరికీ చెప్తున్నాం కదా. సో ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో పర్యావరణానికి వ్యతిరేకంగా దాని ఒకవేళ కలుషమైన దానికి వ్యతిరేకంగా ఒకవేళ ఎటువంటి వృక్షాలను పెంచడం అనేది చాలా అవసరం పడుతుంది చెప్పండి ఇక్కడ. సో ఈయన మూలం అన్నిటికీ అంటే ఆయన బేసిక్ ఫౌండేషన్ అన్నమాట. మనం ఈ భూమి సక్రమంగా సలక్షణంగా ఉండాలి అంటే ఆయన్ని మనం దృష్టిలో పెట్టుకుని చేయాలి. ఆయన మనకి ఏం సూచిస్తున్నారు? ఈ 21 పత్రాలు ఇవి నాకు ఇష్టము అని చెప్పని ఆయన అంటున్నారు అంటే వీటిని మీరు సంరక్షించిన నాడు మిగతావన్నీ కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా నడుస్తూ ఉంటాయి మీ కార్యాలన్నీ కూడా. ఇవి మనకి నేర్పిస్తూ ఉంటారు. మనం తర్వాత వచ్చే రోజుల్లో మనం ఇంకా స్పష్టంగా 21 రకాల పత్రాలు ఏవైతే మనం పూజకి ఈ రోజు పెట్టుకుంటున్నామో ఎటువంటి పత్రాలని మన ఇళ్లలో కానీ అంటే చెట్లు, దీనికి సంబంధించిన చెట్లు కానీ ఇళ్లలో కానీ మనం చక్కగా పెంచుకుంటే ఆ ఇంట్లో ఎటువంటి విఘ్నాలు లేకుండా అన్ని విధాలుగా శుభప్రదంగా ఉంటుందని మీరు ఏమైనా అనగలుగుతారా దీనికి? తప్పకుండా అండి, తప్పకుండా. సో మనకి అన్ని మొక్కలు దొరకనప్పుడు అప్పుడు పరిస్థితి ఏంటి? దానికి ఏ విధంగా మనం సంరక్షణ చేయాలి? ఇళ్లలోని ఇప్పుడు ఉండే ఫ్లాట్స్ లోని ఉంటారు వాళ్ళు, వినాయక చవితి నాడేసరికి ఆ రోజు వీధిలో తిరిగి అన్ని మొక్కలు వెతకడానికి ప్రయత్నం చేస్తారు, అయితే ఏదైనా షాప్కి వెళ్ళి కొనుక్కొని వచ్చి పూజ చేయాలని ప్రయత్నం చేస్తారు. ఒకవేళ అది పెంచాలి అంటే ఎటువంటి ఈ మొక్కలన్నీ ఏ విధంగా మనం సంరక్షించాలి? ఇళ్లలో ఫ్లాట్స్ లో ఉన్నప్పుడు ఏ విధంగా సంరక్షించాలంటారు? ఫ్లాట్స్ అంటే ఇప్పుడు మనం ఆ పరిస్థితిని మనం సృష్టించుకున్నాం మన చేతులారా మనం. కానీ మనం నిత్యము కూడా ఈ భూమితో మన సంబంధం ఉంది, ఇవాళ ఆ సంబంధం తెగిపోయింది. మన పాదాలు ఎప్పుడు కూడా భూమికి తాకుతూ ఉండాలి. ఆ గడ్డి మీద మనం నడుస్తూ ఉంటే భూమి నుంచి మనకి ఎంతో అపారమైన శక్తి వస్తూ ఉంటుంది. ఆ భూమి నుంచి శక్తి తీసుకునే వృక్షాలన్నీ కూడా అంత మహామహా వృక్షాలని మనం చూస్తున్నాం అన్నమాట. అది శ్రేష్టమైన పద్ధతి అసలైతే. సో అలా కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే కొన్ని మొక్కలు లాంటివి మనం కుండీల్లో అవి పెంచుకుని చేయొచ్చు, కానీ దానికి కూడా ధారాళంగా సూర్యరశ్మి కావాలి. సో ఈ గరిక, మరువము, మాచీపత్రము, దవనము ఇటువంటి చిన్న చిన్న మొక్కలన్నీ మనం కుండీలో పెంచుకోవచ్చు. అయితే మన దేవాలయాలు, ఆశ్రమాలు ఇటువంటి ప్రాంగణాల్లో తప్పనిసరిగా వినాయకుడి దేవాలయం ఉందంటే తప్పనిసరిగా ఈ వృక్షాలన్నీ అక్కడ ఉండి తీరాలి. అప్పుడే ఆయన సంపూర్ణంగా ఆయన చైతన్యం అక్కడ ఉంటుంది అన్నమాట. మనం అక్కడ అడుగు పెట్టి మనం ప్రదక్షిణాలు చేస్తున్నామంటే ఆయనకి నమస్కారం చేసి ఆయన చైతన్యాన్ని అనుభూతి చెందాలి అంటే ఇవన్నీ కూడా అక్కడ విరాజిల్లాలి. అప్పుడు మనం నిత్యం చూసి మన పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ కి కూడా ఇవన్నీ నేర్పగలుగుతాము. మన ఇంటి పక్కనే ఉంటుంది ఈ మొక్క, ఇది పలానా అని మనం రోజు చూస్తుంటాం కానీ దాని పేరు తెలియదు మనకి. నిత్యం చూసే పూజలో అన్ని సంస్కృత నామాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కరవీర అని అంటారు.
అంటే మనకి కనీసం అది నోరు తిరగడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఈ రోజు మన పిల్లల్ని చూస్తే గనక ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో అలా అయిపోయింది. కానీ కరవీర అంటే రోజు మనం మన దొడ్లో కింద చూస్తాం, అది ఈ పత్రం అని తెలియదు. సో ఇది మీరు చూసే ఉంటారు, చూసామండి. కానీ దీని సాధారణ నామధేయం ఏంటంటే ఇది గన్నేరు, మామూలు గన్నేరు మొక్క. ఈ పత్రాన్ని కూడా మనం ఈ ఏకవింశతి పత్రాల్లో చూడవచ్చు అన్నమాట. ఈ ఐడెంటిఫికేషన్ ఇవన్నీ కూడా మనకి మన పిల్లలకి చక్కగా నేర్పించవచ్చు. మేడం, ఇప్పుడు కరవీర మొక్క మీరు చెప్పారు, గన్నేరు అంటున్నారు. గన్నేరు పువ్వులేమో ఆ పాలు కొంచెం విషంతో కూడింది అంటారు, అది ముట్టుకున్న పిల్లల దగ్గర కూడా రానివ్వరు, వెళ్ళనివ్వరు. సో దీన్ని మనం పూజ కింద మనం వాడుకుంటున్నాం అన్నారు. సో గన్నేరు అనేది ఏ విధంగా ఆధ్యాత్మికంగా మనకు వినాయకుడికి ఇష్టమైన మనం చెప్పగలుగుతాం? దానికి సంబంధించిన ఏమైనా కథ ఏమైనా ఉందంటారా, లేదంటే ఆరోగ్యపరమైన స్థితి ఇందులో ఏమిటి? కొంచెం వివరంగా చెప్పండి మేడం. ఎలాగండి, గన్నేరు, జిల్లేడు, ఇవన్నీ కూడా జిల్లేడు పాలు కూడా చాలా విషము. గన్నేరు నుంచి కూడా ఒక నీరు లాంటి పదార్థం వస్తుంది, అది కూడా ఇవన్నీ విషాలు. ఇటువంటి విషపూరితమైన పత్రాలని వాడమంటున్నారేంటని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ సూక్ష్మం ఏంటంటే ఇవాళ మీకు ఒక శాస్త్రీయ పరంగా సూక్ష్మాన్ని చెప్తున్నాను అనమాట. ఈ ప్రతి విషము అతి స్వల్ప మోతాదులో ప్రతి విషము కూడా ఔషధంలాగా పనిచేస్తుంది. ప్రతి ఔషధము మనం నిత్యం వాడే ఈ టాబ్లెట్స్ కానీ ఎనీ ఔషధం కూడా ఆ మోతాదుకు మించి తీసుకుంటే అది విషం అవుతుంది. చక్కగా చెప్పారండి. అది అక్కడ కాంబినేషన్. సో ఇది విషవృక్షం కదా, మనం ఇళ్లలో వేసుకోవచ్చా లేదా అని చెప్పంటే తప్పకుండా శ్రేష్టంగా వేసుకోవచ్చు వీటిని. కానీ మనం ఇంట్లో ఇప్పుడు మనం నిప్పు వాడుతున్నాము, సో కోయటానికి కత్తిపీటలు ఇవన్నీ వాడుతున్నాం, చాలా హానికరమైంది మన పిల్లలకి కానీ ఇంట్లో అందరికీ. కానీ వాటిని ఎలా తగు జాగ్రత్తతోటి మనం ఎలా వాడుకుంటూ ఉన్నాము, ఈ వృక్ష సంపదని కూడా కేవలం ఆ ఒక్క గుణం కోసమని పక్కన పెట్టకుండా దానిలో ఉన్న సుగుణాలు, ఎంతమంది దేవతా మూర్తులు వాటి అంశాలు ఇందులో మనకు కనిపిస్తున్నాయో గుర్తించి సో వాటిని మనం సంరక్షించుకుని అది నేర్పించాలన్నమాట వాళ్ళకి. మేడం, ఇక్కడ చూస్తే తులసి మొక్కకి మనం చాలా ప్రాధాన్యత ఇస్తాం. ప్రతి ఇళ్లలోని తూర్పు పక్క కానీ పడమటి పక్క కానీ పెట్టుకోవాలి, ఇంటికి వాస్తు పరంగా కూడా పెట్టుకోవాలంట. ఆ ఒక్క మొక్క తప్ప మీరు చెప్పిన ఏ మొక్కలు ఇళ్లలో పెంచరు సాధారణంగా. ఇప్పుడు మేము అన్న గన్నేరు అనుకోండి, ఇదేంటి గన్నేరు పాలు పిల్లలు పాడు చేస్తారు. ఇటువంటి ప్రభావితమైన స్థితి మనిషి యొక్క మనసులో ఏర్పడింది అనమాట. సో దీన్ని మనం ఏ రకంగా పాజిటివ్ గా మనం చైతన్యవంతం చేసి వృక్ష సంపదను కానీ, తర్వాత మీరు అన్నట్టు వినాయకుడికి 21 చెట్లు కానీ మన ఇళ్లలో పెంచుకున్న వినాయకుడు సంపూర్ణ అనుగ్రహం కలుగుతున్నట్టున్నారు, గుడి చుట్టూ పెంచితే సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతున్నట్టున్నారు. సో ఇటువంటివి పెట్టడానికి ఇటువంటి దాన్ని మనం పాజిటివ్ గా ఏ విధంగా మనం ప్రజల్లోకి మెసేజ్ ఇవ్వగలుగుతాం చెప్పండి కొద్దిగా. సో జిల్లేడు చూస్తే చాలా మొండి వ్యాధుల్ని అది తగ్గిస్తుందండి. సో ఇప్పుడు బోధకాలు, పక్షవాతము, చెవిపోటు, సో చాలా తీవ్ర మొండి చర్మ వ్యాధులు, వీటన్నిటిని కూడా ఆ విషయం దాన్ని తుడిచిపాడేస్తుంది అన్నమాట. అంటే మేడం వీటికి అంటే జిల్లేడు పాలను వాడాలా, మనం ఏ విధంగా వాడడం, ఔషధంగా ఏ రకంగా వాడాలంటారు? ఇది వాడటం వచ్చేసరికి మనం వైద్యుల్ని సంప్రదించి వాడటమే మంచిదండి. ఎందుకంటే ఎంత మోతాదులో వాడాలి, ఏ విధంగా వాడాలి అది అన్నది కంప్లీట్ మళ్ళీ ఆ సబ్జెక్ట్ మీద ఎక్స్పర్ట్ ని కన్సల్ట్ చేసి మనం తీసుకోవాలి. మనం స్వయంగా మాత్రం వాడటం అంత శ్రేయస్కరం కాదు. ఒకసారి వాళ్ళని సంప్రదించిన తర్వాత మనం వాడుకుని మనం అనుభవం వచ్చిన తర్వాత ఇతరులకు చెప్పటము, అలాగా పరంపర వెళ్తుంది అన్నమాట. తర్వాత మిగిలిన వృక్షాల గురించి కూడా మీరు ఇళ్లలో పెంచాలంటున్నారు కదా. ఇప్పుడు గన్నేరు అన్నారు, గన్నేరు వృక్షాలు వీలైనంత వరకు అందరూ బయటే పెంచుతారు. అది ఆ పువ్వులు కూడా కనీసం పూజకు వాడరు వాళ్ళు ఎక్కువగా. గన్నేరు పువ్వులు ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో తెల్ల గన్నేరు వస్తుంది, తెల్ల ఎరుపు రంగులో వస్తాయి, అది దేవుడికి పూజ కూడా వాడరు, జస్ట్ ఎర్రగా పూస్తుంటాయి కాబట్టి అలా పెంచుతుంటారు. సో దీన్ని మనం వినాయకుడికి ఇష్టమైంది అంటాం. ఒక చోట ఇదే చెట్టుని వినాయకుడికి ఇష్టమైంది మొక్క అని అంటాం, ఇంకో చోట అది పూజ కూడా మనం వాడము. సో ఇటువంటి 2 రకాల సంప్రదాయాలు మన దాంట్లో ఎందుకుంది, దేన్ని మనం ప్రాధాన్యత ఇవ్వాలి కొంచెం చెప్పండి మేడం. వినాయక చవితి నాడు మనం ఈ పత్రిలో అది సూచించారు కాబట్టి ఆ ఎర్ర పూలు మనం దేశవాళీ ఇప్పుడు వచ్చే హైబ్రిడ్స్ ఇవన్నీ రకరకాల సంక్రమణలు చేసి రకరకాల రంగుల్ని సృష్టిస్తూ ఉన్నారు. కానీ శ్రేష్టమైంది ఏంటంటే మన పూర్వీకులు మునులు ఎందుకు ఇది సూచించారంటే ఆ రంగుకి, సో మూలాధారానికి ఉన్న ఎరుపు రంగు దీనిలో మనకి ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఉన్న పంచేంద్రియాలలో మన కళ్ళతో చూస్తూ ఉంటాము, ఆ వాసన సువాసన పీలుస్తూ ఉంటాం, ఆయన మంత్రాలు మనం వింటూ ఉంటాం. ఈ పంచేంద్రియాల ద్వారా మనం అంతర్ముఖం అవటానికి ఇవి సహకరిస్తాయి అన్నమాట. సో ఆ రంగుని అక్కడ చూసినప్పుడు ఆటోమేటిక్ గా మనం ధ్యానస్థమైనప్పుడు ఆ స్థితికి తీసుకువెళ్తూ ఉంది అన్నమాట. చాలా ధన్యవాదాలని చక్కగా చెప్పినందుకండి. నమస్కారం అండి. ఇది ఈనాడు ధర్మ సందేహాల కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.